భారత రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మొదలైంది. పార్లమెంట్తో పాటు అన్ని రాష్ట్రాలు, అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లో ప్రజా ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఓటేశారు. ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మదర్ అందిస్తారు. మదర్, ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ సరళి ఎలా జరుగుతోంది? కార్తిక్, ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పార్లమెంటు వేదికగా ఒక 6 పోలింగ్ సెంటర్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ఒక్కొక్కరుగా వెళ్లి ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు. మొదటగా ప్రధాని నరేంద్ర మోడీ, ఆ తర్వాత కేంద్ర మంత్రులు, తర్వాత ఎంపీలు, ఇలా అందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్లి ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఎంపీలు పాల్గొంటున్నారు. ఇక రాజ్యసభ ఎంపీలు, లోక్సభ ఎంపీలు ఇద్దరు కూడా రాజ్యసభ పార్లమెంట్ లోనే వారికి సంబంధించినటువంటి ఓటు హక్కును వినియోగించుకునేలాగా 6 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీలు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులకు సంబంధించినటువంటి అసెంబ్లీలకు సంబంధించినటువంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు అసెంబ్లీలను వేదికగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ కార్యదర్శులు, అలాగే రాష్ట్రాల్లో ఉండేటువంటి ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు అంతా కూడా ఈ ప్రక్రియనంతా కూడా పర్యవేక్షించబోతున్నారు. కీలకంగా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే కేంద్ర మంత్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, అలాగే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి ప్రముఖులు కూడా ఇప్పటికే రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరి కాసేపట్లోనే తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తన ఓటు హక్కును కూడా వినియోగించుకునేందుకు తను ఇప్పటికే వరంగల్ టూర్ లో ఉన్నారు. మరి కాసేపట్లోనే హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత నేరుగా అసెంబ్లీకి వెళ్లి తన ఓటు హక్కును కూడా వినియోగించుకునేందుకు ఏర్పాట్లు అనేది కూడా పూర్తి స్థాయిలో చేసుకున్నారు. ఇక అన్ని పార్టీలు కూడా ఇప్పటికే వారికి సంబంధించినటువంటి అభ్యర్థులను ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో ఆ మేరకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయా పార్టీలు ఇప్పటికే వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు, అలాగే ఎంపీలకు ఇప్పటికే శిక్షణ అనేది కూడా ఇచ్చారు. వారికి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లను కూడా నియమించినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తిగా చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ సంబంధించినటువంటి సరళి కనుక చూసుకున్నట్లయితే ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం దాదాపుగా ఖాయంగానే కనిపిస్తా ఉంది. అసలు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ముందుకు వచ్చినటువంటి సమయంలో ఎన్డీఏకి సంబంధించి జస్ట్ 1.8% పోలింగ్ తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉండేది. కానీ తర్వాత ద్రౌపది ముర్ముని ప్రెసిడెంషియల్ క్యాండిడేట్ గా ఎన్డీఏ ప్రకటించిన తర్వాత పరిణామాలు అనేది అయితే పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏపీ, అలాగే తటస్థంగా ఉండేటువంటి కొన్ని పార్టీలు, కీలకంగా ఏపీలో పూర్తిగా 100% అన్ని పార్టీలు అంటే టీడీపీ, వైఎస్ఆర్టీపీ, అలాగే వైఎస్ఆర్సీపీ, దాంతోపాటు ఇతర పార్టీల మద్దతు అనేది కూడా మొత్తంగా వాడికే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఒడిశాకు కనుక చూసుకున్నట్లయితే ఒడిశా నవీన్ పట్నాయక్ బీజేపీకి సంబంధించినటువంటి పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ద్రౌపది ముర్ముకే తమ మద్దతు అనేది కూడా ప్రకటించడంతో ఇది ఎలక్టోరల్ కాలేజ్ అనేది కూడా దాదాపుగా 60% కి వారికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో ద్రౌపది ముర్ము కాబోయేటువంటి రాష్ట్రపతి అనేది మాత్రం ప్రస్తుతానికైతే మనకు అర్థమవుతా ఉంది. కాకపోతే ఏదైనా సడన్ చేంజెస్ కానీ, లేకపోతే ఇప్పటికే యశ్వంత్ సిన్హాకు బీజేపీలో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, టాప్ లీడర్షిప్ తో కావచ్చు, అలాగే కింది స్థాయి కార్యకర్తల వరకు, కింది స్థాయి నేతల వరకు కూడా తనకు మంచి సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేమన్నా ఇంపాక్ట్ చూపేస్తుందా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ప్రస్తుతానికి అయితే ఓటింగ్ అంతా ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ అంతా కూడా నడిచేలాగా ఉంటుంది. ఆ తర్వాత ఆయా రాష్ట్రాలలో పోలైనటువంటి ఓట్లన్నింటినీ, అంటే పోలింగ్ బాక్సులన్నింటినీ కూడా ఢిల్లీకి తరలిస్తారు. ఈ నెల 21న దీనికి సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ అంతా కూడా ఉంటుంది. ఆ రోజు సాయంత్రానికల్లా నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సాధారణంగా మనం ఈ ఓటింగ్ ఎలా చేస్తారనేది కనుక చూసుకున్నట్లయితే ఓవరాల్ గా 4,800 పైచీలకు ఓటర్లు అనేది కూడా ఉన్నారు. ఇటు రాజ్యసభ ఎంపీలు కావచ్చు, రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు. మొత్తంగా ఎంపీలకు సంబంధించి చూసుకుంటే 776 సంఖ్య ఉంది. ఇక ఎమ్మెల్యేల సంఖ్య చూసుకున్నట్లయితే 4,033 మంది ఓటు హక్కును కూడా వినియోగించుకునేలాగా అన్ని ఏర్పాట్లు అయితే ప్రస్తుతానికి సిద్ధం చేశారు. ఇక దీనికి సంబంధించి ప్రత్యేక బ్యాలెట్, రహస్య బ్యాలెట్ ద్వారా దీనికి సంబంధించినటువంటి ఓటింగ్ జరుగుతుంది.
రహస్య బ్యాలెట్ కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చేటువంటి పెన్ తో మాత్రమే ఇటు ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. దానికి సంబంధించి పేర్ల సంఖ్య కూడా చూసుకున్నట్లే బ్యాలెట్ పేపర్ మీద ఫస్ట్ గా ద్రౌపది ముర్ము పేరు ఉంటుంది, ఆ తర్వాత యశ్వంత్ సిన్హాకు సంబంధించినటువంటి పేరు ఉంటుంది. దాని పక్కనే ప్రాధాన్యత క్రమాన్ని వీరు ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఓటు వేసేటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అది కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చేటువంటి పెన్ తో మాత్రమే వీరు ఓటును వేయాల్సి ఉంటుంది. అది కూడా ప్రాధాన్యత సంఖ్యను మాత్రమే వేయాల్సి ఉంటుంది. దాన్ని ఈ నెల 21న లెక్కింపు ప్రక్రియ అనేది కూడా ఉంటుంది. కార్తిక్, మదార్ అంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు చూస్తే ఎన్డీఏ అభ్యర్థికే ఎడ్జున్నట్టుగా ఉన్నట్టు తెలుస్తోంది. అండ్ కేటీఆర్ కూడా తెలంగాణలోని ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గానీ దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు కేటీఆర్ ఇప్పుడు ఆత్మ ప్రబోధన ఓటు దాని గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే ఎవరి ఇష్ట ప్రకారం వారు ఓటు వేసుకోవచ్చు అన్నట్టుగా కేసీఆర్ చెప్పారు. మరి ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? గతంలో ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఎస్ కార్తిక్, గతంలో వివి గిరి అలాగే నీలం సంజీవ గిరి ఈ ఇద్దరు కూడా ఎన్నికల్లో పోటీలో ఉన్నప్పుడు, రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికల పోటీలో ఉన్నప్పుడు ఆత్మ ప్రబోధన ప్రకారం ఓటు వేయండి అనేటువంటి అంశం మొదటిసారి తెర మీదకి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి నీలం సంజీవారెడ్డిని ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా అనౌన్స్ చేశారు. అయితే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఇందిరాగాంధీ మాత్రం వివి గిరిని సపోర్ట్ చేశారు. ఇంటర్నల్ గా జరిగినటువంటి పార్టీ మీటింగ్స్ లో పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు కావచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి మనుషులకు కావచ్చు, వారు ఇండైరెక్ట్ గా వివి గిరికి సపోర్ట్ చేయండి అంటూ ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ఒక సందర్భంలో నిజలింగప్ప అప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన ప్రశ్నించడంతో దాన్ని ఆత్మ ప్రబోధన మేరకు ఓటు వేయండి అంటూ కూడా ఇందిరాగాంధీ సూచించినట్టు, అంటే ఇండైరెక్ట్ గా తను సపోర్ట్ చేసినటువంటి వివి గిరికి ఓటు వేసేలాగా అప్పటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరినీ కూడా ఇందిరాగాంధీ ప్రభావితం చేసింది. అయితే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉండదు. టీఆర్ఎస్ కు సంబంధించి కావచ్చు, తెలంగాణకు సంబంధించి కేసీఆర్ ఒకటే చెప్తున్నారు, విపక్షాలు అభ్యర్థికే తమ మద్దతు ఉంటుంది, దాని ప్రకారమే తనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఓటు వేస్తారు. కానీ మిగతా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా తమ ఆత్మ ప్రబోధన మేరకు యశ్వంత్ సిన్హాకు మద్దతుగా నిలవాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన చాలా రాజనీతిజ్ఞత కూడినటువంటి లీడరు, దాంతోపాటు సుదీర్ఘమైన రాజకీయాల్లో తనకు సుదీర్ఘమైనటువంటి అనుభవం కూడా ఉంది. దాంతో పాటు చాలా ఏళ్ల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి సేవలు అందించినటువంటి పరిస్థితి, లాయర్ గా ఐఏఎస్ గా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా తను ఉన్నారు. అలాగే ఒక రాష్ట్రపతి క్యాండిడేట్ అంటే దేశానికి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్, అలాంటి వ్యక్తికి సంబంధించి సరైన ఎంపిక ఉండాలి. కాబట్టి ఆ సరైన ఎంపిక యశ్వంత్ సిన్హానే అవుతారంటే కూడా తను ఆత్మ ప్రబోధన మేరకు ఇతర పార్టీలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆత్మ ప్రబోధన మేరకు యశ్వంత్ సిన్హాకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అది ఏ మేరకు పనిచేస్తుందా అనేది మాత్రం చూడాలి. పార్టీలన్నీ కూడా దాదాపుగా 17 రాజకీయ పార్టీలు యశ్వంత్ సిన్హాకు మద్దతునిచ్చాయి. కానీ ద్రౌపది ముర్మును ఇటు ఎన్డీఏ తమ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా ప్రకటించిన తర్వాత మాత్రం ఒక్కసారిగా సమీకరణాలన్నీ మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి వరకు కొంత ఎన్డీఏ విపక్ష పార్టీలదే కొంత పైచేరిగా ఉండేది. అయినప్పటికీ ఒక ద్రౌపది ముర్ము పేరు వచ్చినప్పటి నుంచి మాత్రం కొంత సిచ్యువేషన్ లో మార్పు అనేది వచ్చింది. దానిలో భాగంగానే ఒక 60% వరకు, అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి అంచనా మేరకు 60% మేరకు ఎన్డీఏ క్యాండిడేట్ కి ఓట్లు పోలయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా అంచనాలు అయితే ఉన్నాయి. అయితే ఈ ఆత్మ ప్రబోధన మేరకు ఓటు వేయండి అంటూ పిలుపునిచ్చిన పిలుపు కానీ, లేకపోతే దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను అదేమైనా ప్రభావితం చూపితే మాత్రం కొంత ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థికి కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మెజారిటీగా చూసుకున్నట్లయితే మాత్రం అలాంటి సిచ్యువేషనే రాదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బీజేపీకి ఇటు లోక్సభ ఎంపీ, రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీల విషయంలో చాలా పెద్ద సంఖ్య ఉంది. వారికి దాంతో పాటు న్యూట్రల్ గా ఉంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వైఎస్ఆర్ సిపి కావచ్చు, ఏపీ టీడీపీ కావచ్చు, అలాగే నవీన్ పట్నాయక్ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి మూకుమ్మడిగా వారి పూర్తి స్థాయిలో మద్దతు అనేది కూడా ప్రకటించిన నేపథ్యంలో అలాంటి సిచ్యువేషన్ ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం అయితే ప్రస్తుతానికి తక్కువగానే కనబడుతోంది. అలాగే విపక్ష పార్టీల్లో కూడా లుకలుకలు ఇటు యశ్వంత్ సిన్హాకు తలనొప్పిగా మారేటువంటి అవకాశం కనబడతా ఉంది. కార్తిక్, మదర్ అంటే ప్రస్తుతం కేసీఆర్ వరంగల్ టూర్ లో ఉన్నారు. అంటే ఆయన ఏ టైంకి వచ్చి ఓటు వేసే అవకాశం ఉందంటారు?
ఖచ్చితంగా ఇటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలకు అక్కడ ఉన్నటువంటి ప్రజలను నేరుగా కలిసి వారికి సహాయం చేయడం కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన అవగాహన చేసుకునేందుకు కావచ్చు, ఏరియల్ సర్వే నిర్వహించే నిమిత్తము ఆయన వరంగల్ పర్యటనకు వెళ్లారు. అయితే ఆ పర్యటన నిన్న సాయంత్రము ఏటూరు నాగరం కావచ్చు, భద్రాచలంలో పర్యటించిన తర్వాత నిన్న సాయంత్రము వరంగల్ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఆయన హైదరాబాద్ అంటే 12 ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఆయన మొదటి నుండి కూడా యశ్వంత్ సిన్హాకు మద్దతుగా నిలుస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అభ్యర్థి హైదరాబాద్కు వస్తే ఘన స్వాగతం పలికారు. నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్లి అక్కడ నుంచి బైక్ ర్యాలీ ద్వారా అత్యంత అట్టహాసంగా ఆయనను తీసుకొచ్చి మరి ఆయనకు మద్దతునివ్వడమే కాకుండా ఇటు దేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలకు కావచ్చు ఆయన పిలుపునిచ్చారు. ఆత్మ ప్రబోధన మేరకు ఓటు వేయాలంటూ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలను టీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి సంబంధించి ఈరోజు ఉదయమే తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు మాక్ పోలింగ్ తో పాటు ఎలా పోలింగ్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలనే దానిపైన కూడా వారికి శిక్షణ అనేది కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎన్నికలను మిస్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. మరి కాసేపట్లోనే హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత నేరుగా అసెంబ్లీకి వెళ్లి అక్కడ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఎస్ఆర్ఎస్పీ పరిసర ప్రాంతాలలో తను ఈ రోజు ఏరియల్ సర్వే అనేది కూడా నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కార్తిక్, మదర్ అంటే ప్రస్తుతం ఓవరాల్ గా అంటే ఈ క్రాస్ ఓటింగ్ గానీ, ఆత్మబోధన ఓటు గానీ, ప్రబోధన ఓటు గానీ ఇవన్నీ ఓవరాల్ గా చూసుకుంటే ఎవరికి ఎడ్జ్ ఉంది, గెలిచే ఛాన్స్ ఎవరికి ఉందంటారు? కార్తిక్, ప్రస్తుతానికి ఉన్నటువంటి బలాబలగాలను చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థి ద్రౌపది ముర్ముకే గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ను ప్రకటించక ముందు వరకు కొంత సినారియో డిఫరెంట్ గా ఉన్నప్పటికీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా ద్రౌపది ముర్మును ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి కూడా సినారియో మొత్తంగా మారిపోయింది. ఒక ఆదివాసీకి సంబంధించినటువంటి మహిళను నిలబెడుతున్నాము, ఖచ్చితంగా దీనికి అందరూ మద్దతు ఇవ్వాలంటూ కూడా అన్ని పార్టీలకు ఇటు బీజేపీకి సంబంధించినటువంటి టాప్ లీడర్షిప్ అన్ని పొలిటికల్ పార్టీస్ కి ఫోన్ చేసి వారు మద్దతు కోరేటువంటి ప్రయత్నం చేశారు. రాజ్నాథ్ సింగ్ చాలా మంది నేతలకు కూడా ఫోన్ చేసి అభ్యర్థించినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని పార్టీలు అయితే స్వచ్ఛందంగానే ఒక ఆదివాసీ మహిళను ఇటు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా నిలబెట్టారు. కాబట్టి ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి పార్టీల్లో ఉన్నటువంటి సిద్ధాంతాల మేరకు ఇటు వారికి ద్రౌపది ముర్ముకే మద్దతు ఇస్తున్నామంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఇక 17 విపక్ష పార్టీలు మినహా మిగతా తటస్థంగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు కావచ్చు, అలాగే ఎన్డీఏతో గతంలో భాగంగా ఉండి తర్వాత బయటకు వచ్చినటువంటి శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలు కూడా ఇప్పుడు తమ స్టాండును మార్చుకున్నాయి. న్యూట్రల్ గా ఉంటున్నటువంటి వైసీపీ కావచ్చు, అలాగే ఎన్డీఏలో గతంలో భాగంగా ఉన్నటువంటి టీడీపీ ఇప్పుడు బయటకు వచ్చింది. అయినప్పటికీ కూడా కొన్ని పార్టీలు న్యూట్రల్ గా ఉన్నటువంటి పార్టీలు కూడా ద్రౌపది ముర్ము వైపే మొగ్గు చూపడంతో ద్రౌపది ముర్ము గెలుపు అనేది కూడా చాలా ఈజీ అవబోతుంది. ఆల్మోస్ట్ ఒక 60% ఆఫ్ ఓట్లు కూడా ఆమెకు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు ఉన్నాయి. అయితే క్రాస్ ఓటింగ్ సంబంధించి పెద్దగా ఆందోళన అయితే బీజేపీ అధినాయకత్వం లేదు. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి లైన్ ని ఎవరు కూడా దాటరు అనేటువంటి కృతనిశ్చయంతో ఇటు బీజేపీ అధిష్టానం ఉంది. దానికి సంబంధించినట్టుగానే ఆయా రాష్ట్రాల్లో కావచ్చు, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కావచ్చు చాలా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చారు. దానికి సంబంధించి ఓటింగ్ సంబంధించి ఎలా వేయాలనే దానిపైన కూడా వారికి పోలింగ్ ఏజెంట్లను పెట్టి మరి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేది కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ద్రౌపది ముర్ము వైపే ఉంటారు. ఇక తటస్థంగా ఉండేటువంటి పార్టీలు కూడా ద్రౌపది ముర్ము వైపే ఉండేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఆ కేసీఆర్ ఆత్మ ప్రబోధన మేరకు ఓటు అనేది కొంత ప్రభావం చూపుతుందా లేదా అనేది మాత్రం ఇప్పుడప్పుడే చెప్పేటువంటి ఆస్కారం అయితే లేదు. కానీ మొత్తంగా అయితే ఓవరాల్ గా చూసుకుంటే ద్రౌపది ముర్ము వైపే ఎక్కువ ఎడ్జ్ అనేది కూడా కనబడతా ఉంది. వారే భారత 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కార్తిక్, రైట్ మదర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఏమన్నారో ఒకసారి చూద్దాం. उम्मीदवारी के बारे में बात करने के लिए ये चुनाव मैंने बार बार जोर दे के कहा है कि बहुत महत्वपूर्ण है, क्योंकि आने वाले दिनों में ये दिशा तय करेगा कि भारत में प्रजातंत्र बचेगा या धीरे धीरे करके समाप्त हो जाएगा. अभी तक जितने संकेत मिल रहे हैं उससे यही लग रहा है कि हम समाप्ति की ओर बढ़ रहे हैं.
और इसीलिए पूरे देश में घूमकर और मीडिया के माध्यम से और भी जितने माध्यम उपलब्ध से उनके माध्यम से मैंने पूरे देश में ये संदेश देने का प्रयास किया है कि ये राष्ट्रपति का चुनाव क्यों इतना महत्वपूर्ण है। अब आज वोटिंग हो रही है। मैं सारे मतदाताओं से अपील करना चाहता हूं कि वो अपनी अंतरात्मा की आवाज सुने। ये वोट जैसा आप जानते हैं, इसमें पार्टी का व्हिप नहीं जारी होता है और इसमें सीक्रेट बैलेट होता है। तो इसलिए हर किसी से उम्मीद की जाती है कि अपने विवेक अनुसार इसमें वोट डालेंगे। मैं उम्मीद करता हूं कि जितने मतदाता हैं पूरे देश में वो अपने विवेक का इस्तेमाल करेंगे और प्रजातंत्र को बचाने के लिए मेरे पक्ष में अपना वोट कास्ट करेंगे। मुझे पूरी उम्मीद है कि इससे फर्क पड़ेगा, इसलिए मैं ये अपील कर रहा हूं। उम्मीदवारी के बारे में बात करने के लिए ये चुनाव मैंने बार बार जोर दे के कहा है कि बहुत महत्वपूर्ण है, क्योंकि